హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ సొల్యూషన్ టాపిక్స్. ఈరోజు టాపిక్ స్విఫ్ట్ డిజైర్ ఏ ఆఫ్ ఆప్షన్ నాట్ వర్కింగ్. యాక్చువల్గా ఏ ఆఫ్ ఆప్షన్ అనేది మనకి సిగ్నల్లో ఉపయోగపడుతుంది. మనము సిగ్నల్ దగ్గర ఇంజన్ ఆఫ్ చేయకుండా అట్లా నిలబడతాం కదా, ఆ టైంలో ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ చేయొచ్చు. క్లచ్ వత్తంగానే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, మైలేజ్ కలిసి వస్తుంది. వెహికల్ స్టార్ట్ చేశాము, మీటర్లో ఏ ఆఫ్ లైట్ బ్లింక్ అవుతుంది, అంటే మనకి ఏ ఆఫ్ ఆప్షన్ అనేది ఆపరేట్ అవ్వట్లేదు. ఇది ఏం ప్రాబ్లం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. దీనికి మనము స్కానర్ ఆపరేట్ చేసి చెక్ చేసాము. స్కానర్లో మనకి బ్యాటరీ పెర్ఫార్మెన్స్ చూపించింది, అంటే బ్యాటరీ ప్రాబ్లం. ఇప్పుడు మనము ఈ వెహికల్కి బ్యాటరీ కొత్తది ఫిక్స్ చేసాము. ఇది నార్మల్ వెహికల్ కాబట్టి ఈ బ్యాటరీతో, ఇంజన్ బ్యాటరీతో ఓకే అయింది. హైబ్రిడ్ వెహికల్లో ఈ బ్యాటరీ కాకుండా ఇంకొక వేరే బ్యాటరీ ఉంటుంది, అంటే 2 ఉంటాయి. అది చాలా కాస్ట్లీ బ్యాటరీ అన్నమాట. దీంట్లో ఈ బ్యాటరీ ప్రాబ్లం. ఇప్పుడు స్టార్ట్ చేసి చెక్ చేస్తే మనకి ఏ ఆఫ్ లైట్ బ్లింక్ అవ్వట్లేదు. దీనికి వచ్చే ఏ ఆఫ్ స్విచ్ ఆపరేట్ చేసాము. లోపల మనకి మీటర్లో ఆప్షన్ ఆపరేట్ అయింది, ఏ ఆఫ్ లైట్ ఆన్ అయింది. ఏ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయింది, మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ లైట్ ఆన్ అయింది, అంటే ఈ సిస్టమ్ మనకి ఓకే ఉంది. మళ్ళీ మనము స్కానర్ చెక్ చేస్తున్నాము. స్కానర్లో కూడా మనకి ప్రాబ్లం లేదు అని చూపిస్తుంది. ఇప్పుడు మనము ట్రయల్ వెళ్తున్నాము. ఈ ట్రయల్లో కూడా మనము అది ఆప్షన్ చూడవచ్చు, చెక్ చేయవచ్చు. ఇది 20 కిలోమీటర్స్ తర్వాత ఆపరేట్ అవుతుంది. చూసారా, న్యూట్రల్ చేసి బ్రేక్ వత్తి హ్యాండ్ బ్రేక్ లాగంగానే ఆర్పిఎం డౌన్ అయిపోయింది, అంటే కీతో ఆఫ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మనము క్లచ్ ఒత్తుతాము. చూడండి, క్లచ్ ఒత్తుతున్నాము, ఆటోమేటిక్గా ఇంజన్ స్టార్ట్ అయిపోద్ది. ఆర్పిఎం పెరిగింది, చూసారా. వెహికల్ ఈజ్ రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి టాపిక్స్ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్ వస్తాయి. ఇలాంటి టాపిక్స్ ఎన్నో చూడొచ్చు. థ్యాంక్ యూ.